శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి सकलसुरान्तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे. पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम. आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः. श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः. हरिः ओम्. श्रीपूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्र वाग्देवता सरिदमुं विमलीकरोतु. నిన్నటి రోజున మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రము పాఠమునందు గురు రాఘవేంద్ర తీర్థుల వాణి మమ్ములను పవిత్రులను చేయుగాక అని చెబుతూ ఈ అన్నింటికి గంగాపరంగా రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగాపరంగా చెప్పబడింది అర్థం. నిన్నటి రోజున ఈ అన్ని విశేషణాలు గంగాపరంగా అర్థం చెప్పటం జరిగింది. అయితే ఆ చెప్పేటప్పుడు పొరపాటున పూర్వోత్తరామిత తరంగ చరత్సుహంస అనేటటువంటి ఈ విశేషణము గంగాపరంగా అర్థం చెప్పటము మధ్యలో తప్పిపోయింది. ఆ పూర్వోత్తరామిత తరంగ చరత్సుహంస అనేటటువంటి విశేషణాన్ని గంగాపరంగా అర్థం చెప్పి ఆ తరువాత నిన్న చెప్పుకున్నట్లుగా ఈ అన్ని విశేషణాలు రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పరంగా చెప్పటం జరుగుతుంది. పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస పదచ్ఛేదము. పూర్వోత్తర అమిత తరంగ చరత్ సుహంస. పూర్వోత్తర పూర్వము మరియు పశ్చిమము దిక్కులకు అభిముఖంగా పారేటటువంటి అమిత లెక్కలేనటువంటి తరంగ అలలయందు చరత్ సంచరించేటటువంటి సుహంస సుందరమైనటువంటి హంస పక్షులను కలిగినటువంటిది గంగ. గంగానది ప్రవహిస్తూ ఉన్నప్పుడు పూర్వము నుండి పశ్చిమమునకు దిక్కునకు నది పారుతూ ఉంటే ఆ నది యందు లెక్కలేనటువంటి అలలు వస్తూ ఉంటాయి. నది పారేటప్పుడు అలలు రావడం సహజం. లెక్కలేనటువంటి ఆ అలలలో సంచరిస్తూ ఉన్నాయి సుందరమైనటువంటి హంస పక్షులు. అంటే గంగ సుందరమైనటువంటి హంస పక్షులను కలిగి ఉన్నటువంటిది అని చెబుతూ ఉన్నారు. మన భారతదేశంలో
ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కునకు గంగ పారుతూ ఉన్నది. ఆ గంగ యొక్క పూర్వము మరియు పశ్చిమ దిక్కులకు అభిముఖముగా అసంఖ్యాకమైనటువంటి అలలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ అలల పైన శ్రేష్టమైనటువంటి రాజహంసలు ఉల్లాసంగా ప్రయాణము చేస్తూ ఉన్నాయి. కాబట్టి సుందరమైనటువంటి రాజహంసలకు ఆశ్రయంగా ఉంటూ ఆ హంసలను కలిగి ఉన్నటువంటిది గంగా అని ఈ పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస అనేటటువంటిది నిన్నటి పాఠంలో వివరించడం మిస్ అయింది. కాబట్టి ఈరోజు దాన్ని చెప్పి ఇక నిన్న చెప్పుకున్నట్లుగా శ్రీపూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపారా కామార్యమాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస దేవాలి సేవిత పరాంఘ్రి పయోజలగ్న జీవేశ భేదగుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్చ భావ ముఖనక్ర గణై సమేత దుర్వాద్యజాపతి గిలైర్గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిత్ అము విమలీకరోత్. వీటికి రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పరంగా రాఘవేంద్ర స్వాముల వారి వాక్కును గంగతో పోల్చినారు. గంగాపరంగా చెప్పిన తరువాత అర్థాలను ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పరంగా చూద్దాం. శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపార, ఈ ఒక్క విశేషణానికి దీనికి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి వారు మహామహోపాధ్యాయ లక్ష్మీనారాయణాచార్యుల వారు 12 విధాలుగా ఈ ఒక్క విశేషణానికి రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పరంగా అర్థాన్ని వివరించారు చాలా సుందరంగా. ఇప్పుడు చూద్దాం. అన్నీ కాకపోయినా వాటిలో కొన్నైనా రాఘవేంద్ర స్వాముల పరంగా ఎలా వివరించారు అర్థాన్ని అని. శ్రీ అంటే మహాలక్ష్మీదేవి అభిమాని అయినటువంటి వేదమనేటటువంటి వేదములకు లక్ష్మీదేవి అభిమాని. శ్రీపూర్ణ అని వచ్చింది. శ్రీ అంటే లక్ష్మీదేవి. మహాలక్ష్మి అభిమాని అయి ఉన్నటువంటి వేదమనేటటువంటి పూర్ణబోధ, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురు అంటే పెద్దదైన తీర్థ శాస్త్రం అనేటటువంటి పయోధి సముద్రమే పారా ఎల్లగా ఉన్నటువంటిది శ్రీ గురు రాఘవేంద్ర తీర్థుల వారి యొక్క వాణి. లక్ష్మీదేవి అభిమాని అయినటువంటి వేదమనేటటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పెద్దదైనటువంటి శాస్త్రమే అంటే వేదమనేటటువంటి శాస్త్రమే, శాస్త్రమనేది సముద్రమే ఎల్లగా ఉన్నటువంటిది రాఘవేంద్ర తీర్థుల వారి వాణి అనేటటువంటి గంగ. ఇక విశేష అర్థాలను చూద్దాం. వేదమనేటటువంటి శాస్త్రమే గమ్యంగా ఎల్లగా మూల స్థానంగా ఉన్నటువంటిది రాఘవేంద్ర స్వాముల వారి వాణి అనేటటువంటి గంగ. వేదములు మనకు పౌరుషేయములు అపౌరుషేయములు అని 2 విధములైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. పౌరుషేయ గ్రంథములు అనంటే ఒక వ్యక్తి చేత రచింపబడినటువంటిది, చివరికి భగవంతుని చేత రచింపబడిన అవి పౌరుషేయ గ్రంథములే. ఎందుకంటే భగవంతుడు కూడా పురుషుడే, పురుషోత్తముడే. ఎవరి చేత రచింపబడనటువంటివి అపౌరుషేయములు. ఈ అపౌరుషేయములు ఏవి అంటే వేదములు. వేదములు ఎవరి చేత రచింపబడలేదు. దోషదూరుడైనటువంటి భగవంతుని చేత కూడా వేదములు రచింపబడలేదు. సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారి చేత 18 పురాణములు, 18 ఉపపురాణములు,
భారతము అవన్నీ జరిగాయి. ఇవన్నీ పౌరుషేయములు. అయితే వేదములు అపౌరుషేయములు, ఎవరి చేత రచింపబడనటువంటివి. అయితే వేదములే ఎల్లగా మూలంగా ఉన్నటువంటిది రాఘవేంద్ర తీర్థుల వారి వాణి, శ్రీ పూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపార అనేటటువంటి విశేషణానికి ఇది అర్థము అని అంటే, వేదము యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనవి వైదిక మతములు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఈ ఆచార్యత్రయము ముగ్గురు కూడా వేదములనే ప్రమాణములుగా తీసుకొని వారి యొక్క సిద్ధాంతములను మనకు చెప్పారు. వేదములను ప్రమాణంగా తీసుకున్నటువంటి మతములను వైదిక మతములు అని అంటారు. మన మధ్వమతము కూడా మధ్వాచార్యుల వారి చేత చెప్పబడినటువంటి ఈ మధ్వ సిద్ధాంతము కూడా వేదములనే ప్రమాణముగా తీసుకున్నవి. ఎందుకయ్యా వేదములనే వీళ్ళు ప్రమాణముగా తీసుకున్నారు అని అంటే, అవి ఎవరి చేత రచింపబడనటువంటివి. ఏమి ఎవరి చేత రచింపబడకపోతే దానిలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి, గొప్పదనం ఏమిటి అనే ప్రశ్న. మనుష్యులు దోషభూయిష్ఠులు. ఎందుకు? మనుష్యులు దోషము కలిగి ఉంటారు కాబట్టి వారు రచించేటటువంటి గ్రంథములందు కూడా అప్రయత్నంగా దోషములు వస్తాయి. దోషములున్నటువంటి గ్రంథములను ఎవరూ కూడా స్వీకరించరు. భారతము, భాగవతము, అష్టాదశ పురాణములు, ఉపపురాణములు, భారతము, వీటిని దోషదూరుడైనటువంటి భగవంతుడు రచించాడు కాబట్టి వాటిని మనము తీసుకుంటూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. అయితే వేదములు మనుష్యుల చేత రచింపబడలేదు కాబట్టి అవి దోష దూరంగా ఉంటూ ఉన్నాయి, దోషములు లేకుండా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ త్రిమతాచార్యులు వేదములను ప్రమాణంగా తీసుకొని వారి యొక్క సిద్ధాంతమును ప్రవచించారు. ఇక్కడ ఈ వేదము మనకు పూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది, భగవంతుని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది. అసలు వేద శబ్దానికి అర్థం ఏమిటి అంటే, వేదయంతీతి వేద, తెలియజేసేటటువంటిది కాబట్టి మనకు అది వేదము అని. ఏమి తెలియజేస్తుంది? భగవంతుణ్ణి తెలియజేస్తుంది, భగవంతుని జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి ఇటువంటి వేదములు ఎన్ని అని అంటే, అనంతావై వేదాహ, అవి అనాదిగా శబ్ద రాశి ఉంటూ ఉన్నది. ఆ అనంతమైనటువంటి శబ్ద రాశిగా ఉన్నటువంటి వేదములను ఋషులు తెలుసుకొని వారు దానిని తెలుసుకొని వారు మనకు ప్రవచించారు. కాబట్టి అనంతావై వేదాహ, అనంతమైన సంఖ్యలో ఉన్నటువంటి వేదములు మనకు అపౌరుషేయములు. ఆ వేదమనేటటువంటి పెద్ద శాస్త్రము, మహాలక్ష్మి అభిమానిగా ఉన్నటువంటి వేదము, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది పూర్ణబోధము, గురు పెద్దదైనటువంటిది, తీర్థము అంటే శాస్త్రము. అంటే భగవంతుని గురించి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి అభిమానిగా ఉన్నటువంటి వేదం అనేటటువంటి పెద్ద శాస్త్రము అనేటటువంటి సముద్రమే ఎల్లగా ఉన్నటువంటిది రాఘవేంద్ర స్వాముల వారి యొక్క వాణి అనేటటువంటి గంగ. అంటే వేదమును ఆధారముగా చేసుకొని అన్ని విషయాలను రాఘవేంద్ర స్వాముల వారి వాణి సమర్థిస్తూ ఉన్నది. అంటే కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారి వాణి
వేదములను గమ్యంగా, అదే ఎల్లగా ఉన్నటువంటిది. ఈ వేదము ఎవరి చేత రచింపబడలేదు కాబట్టి, దానిలో దోషములు లేదు కాబట్టి అది గ్రాహ్యము. అయితే ఆ వేదము చెప్పేటటువంటి సర్వోత్కృష్టమైనటువంటి విషయము ఏమిటి అనే ప్రశ్న. అంటే వేదములు ఏమి చెబుతున్నాయి? ఏదో పనికిరాని విషయాలను చెప్పేటటువంటివైతే దానిని ఎవరు స్వీకరించరు. వేదములు పనికిరానటువంటి చిల్లర మల్లర విషయాలను చెప్పటం లేదు. ఇక ఏమి చెబుతూ ఉన్నది? సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి, ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి సదా భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవిని, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని చెబుతూ ఉన్నది ఈ వేదం. శ్రీపూర్ణబోధ అనేటటువంటి శబ్దమే మనకు చెబుతూ ఉన్నది వేదము ఎవరెవరిని తెలియజేస్తూ ఉన్నది అని. శ్రీ అంటే మనకందరికీ తెలిసినది లక్ష్మీదేవి. పూర్ణ, శ్రీ పూర్ణ బోధ. పూర్ణ, సకల కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి వాడు నారాయణుడు పూర్ణుడు, వాడొక్కడే పూర్ణుడు. ఇక బోధగురు అనంటే అందరికీ జ్ఞానోపదేశాన్ని చేసేటటువంటి జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారు శ్రీ పూర్ణ బోధ అని గురు. ఈ ముగ్గురిని మనకు తెలియజేస్తుంది వేదము. శ్రీపూర్ణ బోధ గురువు అనేటటువంటి శబ్దము ఈ ముగ్గురిని తెలియజేసేటటువంటిది వేదము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ వేదములందు వీళ్ళ ముగ్గురి గురించి చెబుతూ ఈ ముగ్గురి ఉత్తమత్వాన్ని వేదము తెలియజేస్తూ ఉన్నది. ఈ జగత్తునందు క్రమంగా ఎవరయ్యా ఉత్తములు అని అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు జీవులలో ఉత్తములు. వాయుదేవుల వారి కంటే అక్షరతత్వమైనటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి వారికంటే ఉత్తమురాలు. లక్ష్మీదేవి కంటే అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఉత్తముడు. కాబట్టి జగత్తునందు క్రమంగా వీళ్ళే ఉత్తములు. ఉత్తములైనటువంటి ఈ ముగ్గురి మహిమను వేదము తెలియజేస్తూ ఉన్నది. తెలియజేసి వారి యందు మనకు భక్తిని పుట్టించి మనకు ముక్తికి మార్గాన్ని చూపుతూ ఉన్నది ఈ వేదం. అటువంటి వేదమే ఎల్లగా కలిగినటువంటిది శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారి యొక్క వాణి, అంటే వారు రచించినటువంటి శాస్త్ర గ్రంథములు అని చెబుతూ ఉన్నారు. ఇక శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అని అంటే వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి అష్టాదశ పురాణములు, అష్టాదశ ఉపపురాణములు, భారతము, ఇవే ఎల్లగా కలిగినటువంటిది శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారి యొక్క వాణి అనేటటువంటి ఇంకొక అర్థము చెబుతూ ఉన్నారు. వేదములను మనము తెలుసుకోవాలి, వేదార్థాన్ని తెలుసుకోవాలి అని అంటే మనకు ఒక సహాయం కావాలి. ఆ సహాయము ఏవి అని అంటే
వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి అష్టాదశ పురాణములు, మహాభారతములు, వీటి యొక్క సహాయముతో వేదార్థాన్ని మనము తెలుసుకోవచ్చు. శ్రీ పూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపారా అనేదానికి వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి గ్రంథములే ఎల్లగా కలిగినటువంటిది రాఘవేంద్ర స్వాముల వారి యొక్క వాణి అనేటటువంటి అర్థం ఇక్కడ ఎలా ఉన్నది చూద్దాం. శ్రీ కాంతి సంపన్నులైనటువంటి లక్ష్మీ సమేతులైనటువంటి పూర్ణ నిండుగా బోధ జ్ఞానము కలిగినటువంటి వేదవ్యాసుల వారు రచించినటువంటి పెద్ద గురు అంటే పెద్ద సంఖ్యలో, తీర్థ అంటే శాస్త్రము, అష్టాదశ పురాణములు, మహాభారతము, ఇవే ఈ గ్రంథములే పారా ఎల్లగా ఉన్నటువంటిది శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారి యొక్క వాణి అని చెబుతూ ఉన్నారు. వేదవ్యాసుల వారు వ్యాసో నారాయణో హరిహి, వేదవ్యాసుల వారు ఒక సామాన్య ఋషి కాదు, సాక్షాత్తు భగవంతుని అవతారము అని మనకు తెలుస్తూ ఉన్నది. వేదవ్యాసుల వారు పూర్ణ జ్ఞానానందమయులు. ఇక ఈ అటువంటి వేదము మనకు వ్యాఖ్యేయమవుతుంది. వాటి వ్యాఖ్యాన రూపంగా పురాణములు ఉంటూ ఉన్నాయి. అంటే వేదములకు పురాణములకు వ్యాఖ్యాన భావ సంబంధం ఉంటూ ఉన్నది. శ్రీ పూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అనేటటువంటి విశేషణము వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి అష్టాదశ పురాణములు, భారతములు మొదలైనటువంటి గ్రంథములే ఎల్లగా ఉన్నటువంటిది రాఘవేంద్ర స్వాముల వారి యొక్క వాణి అనేటటువంటి అర్థము తెలియజేస్తూ ఉన్నది. అన్నింటికీ వేదవ్యాసుల వారి యొక్క గ్రంథములే వారే మూలము. ఎందుకంటే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని చెబుతూ ఉన్నారు. ఎవరైనా ఏ గ్రంథము రచించాలన్నా వేదవ్యాసుల వారి గ్రంథములనే ఆశ్రయించాలి. కానీ ఇంతవరకు మనకు వచ్చినటువంటి ఎంతమంది కవులు కానీ పండితులు కానీ అందరూ కూడా వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి భారతము, అష్టాదశ పురాణములలో ఉన్నటువంటి కథలను, పాత్రలను ఎంచుకొని వారి యొక్క గ్రంథాలను రచించారే కానీ సొంతంగా వారు రచించినటువంటిది ఏదీ లేదు. కాబట్టి అదే వేదవ్యాసుల వారు వేదములను విభాగించారు. అనంతమైనటువంటి వేదాలను విభాగించి వేదవ్యాసులయ్యారు. కాబట్టి శ్రీ పూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అని అంటే వేదములే ఎల్లగా కలిగినటువంటి రాఘవేంద్ర తీర్థుల వారి వాణి. ఆ వేదార్థాలను తెలియజేసేటటువంటి వేదములకు వ్యాఖ్యాన రూపంగా ఉన్నటువంటి వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి భారతము, పురాణములే ఎల్లగా ఉన్నటువంటిది రాఘవేంద్ర తీర్థుల వారి యొక్క వాణి అనేటటువంటిది కొన్ని వ్యాఖ్యానాలను చెబుతూ ఇంకా ఈ శ్రీ పూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అనేటటువంటి ఈ విశేషణానికి రాఘవేంద్ర స్వాముల వారి పరంగా ఇంకా అనేక అర్థాలను మనకు గ్రంథకర్తలు తెలియజేశారు. మిగిలిన వాటిని మనం రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.